సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో కోమాలోకి వెళ్లిన బాలుడు పరిస్థితి విషమంగా ఉంది. అల్లు అర్జున్ అభిమాని శ్రీతేజ్ కిమ్స్ హాస్పిటల్లో మృత్యువుతో పోరాడుతున్నాడు. తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుమారుడే శ్రీతేజ్. అదే రోజు తల్లితో పాటు తొక్కిసలాటలో చిక్కుకుపోయి ఆసుపత్రి పాలయ్యాడు. ఇప్పటి వరకు హాస్పిటల్ సిబ్బంది హెల్త్ బులెటిన్ ప్రకటించలేదు. వెంటనే బాలుడి పరిస్థితిపై హెల్త్ బులెటిన్ ప్రకటించాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి ఘటనలో తల్లి మృతి చెందగా కొడుకు తను అన్కాన్షియస్ అయి కోమాలోకి వెళ్ళిపోయాడన్నట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు కూడా ఇదే విషయాన్ని తెలియజేశారు. ఇమీడియట్ గా దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి మెరుగైనటువంటి చికిత్స కోసం కిమ్స్ ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. జరిగినటువంటి ఘటన తేదీ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా బాబు ఆరోగ్య పరిస్థితి పైన వైద్యులు ఇప్పటి వరకు కూడా ఎలాంటి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయలేదు. ఎలా ఉంది, అప్పటికిప్పటికి ఏమైనా కోలుకున్నాడా, కొంత రికవరీ జరిగిందా, ఇప్పుడు ఫ్లూయిడ్ తీసుకోవడానికి కానీ వైద్యం కోసం కానీ బాబు సహకరిస్తున్నారా లేదా, అసలు ప్రస్తుతం హెల్త్ కండిషన్ ఎలా ఉంది అనే ఒక వివరాలు ఇప్పటి వరకు కూడా కిమ్స్ వైద్యులు ఆ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయలేదు. రోజు రోజుకి బాబు ఆరోగ్యం క్షీణిస్తున్నట్టుగా తెలుస్తోంది. కొంత పరిస్థితి విషమంగా మారినట్టుగా కూడా సమాచారం అందుతుంది. దీనిపైన కిమ్స్ వైద్యులు ఒక ప్రకటన రిలీజ్ చేయాల్సి ఉంది. ఇప్పటికే నగర ప్రజలందరూ కూడా బాబు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, కోలుకున్నాడా లేదా, ఇంకెన్ని రోజులు టైం పడుతుంది, ఎన్ని రోజుల తర్వాత అతను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారు. ఇప్పటికే తల్లి చనిపోయి కుటుంబంలో విషాదం నెలకొంది. కొడుకు ప్రస్తుతం ఆసుపత్రి బెడ్ పైన చికిత్స పొందుతా ఉన్నాడు. బాబు ఆ రోజు అల్లు అర్జున్ రాక సందర్భంగా బౌన్సర్లు చేసినటువంటి హడావిడి, పోలీసులు జరిపినటువంటి లాఠీ చార్జ్ లో ఊపిరాడక తల్లి రేవతి అక్కడే చనిపోగా బాబు శ్రీతేజ్ కూడా ఆయన సోమశిల్లి కింద పడిపోయాడు. బాబు ఇద్దరికి కూడా సిపిఆర్ చేసినప్పటికీ తల్లి మాత్రం ఘటన స్థలంలోనే చనిపోయింది అంటూ మాత్రం వైద్యులు ధృవీకరించారు. బాబుకు మాత్రం ఇంకా ఊపిరి పీల్చుకుంటా ఉన్నాడు కానీ అతను కోమాలకు వెళ్లి ఉండవచ్చు అనేది కూడా అతన్ని అడ్మిట్ చేసి మొదట ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడ నుంచి కూడా కిమ్స్ కి తరలించడం జరిగింది. ఈ రోజు తాజాగా అతని ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తా ఉంది, పరిస్థితి విషమంగా మారింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బాబు కోలుకోలేదు, రెస్పాండ్ అవ్వట్లేదు, అతను ఇంకా కోమాలోనే ఉన్నాడు, అన్కాన్షియస్ లోనే ఉన్నాడు, ఇంకా అతను రికవర్ అవ్వలేదు అంటూ మాత్రం ఈ బాధ్యతగా వైద్య సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్లు ఒక అఫీషియల్ నోటు రిలీజ్ చేయాల్సి ఉంటుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆరోగ్యపరమైనటువంటి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయకపోవడం మాత్రం ఇటు అల్లు అర్జున్ అభిమానుల నుంచి, నగర ప్రజల నుంచి కూడా ఈ ఆందోళన వ్యక్తమవుతా ఉంది. దీనిపై వైద్యులు, కిమ్స్ ఆసుపత్రి సిబ్బంది మరి ఈ ఏదైతే బయట ఒక ప్రచారం సాగుతా ఉందో బాబు ఆరోగ్య పరిస్థితి విషమం అని, దానిపైన కిమ్స్ వైద్యులు ఒక నోట్ రిలీజ్ చేసి ప్రస్తుతం అతని హెల్త్ కండిషన్ ఏంటి, ఎలా ఉన్నాడు, ఎలా రికవరీ అయ్యాడు, అప్పటికిప్పటికి ఏమైనా మార్పు చెందాడా లేదా అనే దానిపై కూడా హెల్త్ రిపోర్ట్ కి సంబంధించినటువంటి బులెటిన్ రిలీజ్ చేయాలంటూ మాత్రం నగర ప్రజలు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఈ ఇష్యూకి సంబంధించి అల్లు అర్జున్ ని సైతం పోలీసులు అరెస్ట్ చేయడము, అతను మధ్యంతర బెయిల్ మీద రిలీజ్ అవ్వడము, సంధ్యా థియేటర్ కి చెందినటువంటి యజమాని ఒకరిని అరెస్ట్ చేయగా సీనియర్ మేనేజర్ ని ఒకరిని అరెస్ట్ చేయడము, మూడో వ్యక్తి మేనేజర్ ని థియేటర్ కి చెందినటువంటి ముగ్గురిని అరెస్ట్ చేయగా నాలుగో వ్యక్తిగా అల్లు అర్జున్ అరెస్ట్ చేసి నిన్న చెంచల్గూడ జైల్లో తను పంపించినటువంటి వెంటనే ఈ బెయిల్ వచ్చినటువంటి వెంటనే అతని బెయిల్ పైన రిలీజ్ అయ్యి రోజు ఉదయాన్నే బెయిల్ మీద రిలీజ్ అయ్యి అల్లు అర్జున్ తిరిగి ఇంటికి చేరుకోవడం జరిగింది. ఇదే ఘటనలో గాయపడ్డటువంటి బాబు ప్రస్తుతం ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతా ఉన్నాడు. సోషల్ మీడియాలో శ్రీతేజ్ తొందరగా రికవరీ అవ్వాలి, తొందరగా ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకోవాలి, మళ్ళీ యథాతథంగా తను స్కూల్ కి వెళ్ళాలి, పిల్లలతో ఆడుకోవాలి, ఆ రకంగా పూర్తి స్థాయిలో అతనికి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలంటూ కూడా అల్లు అర్జున్ అభిమానులతో పాటు నగర ప్రజలందరూ కూడా ప్రతిరోజు దేవుణ్ణి వేడుకుంటూ బాబు ఆరోగ్యంగా బయటికి రావాలి, ఎలాంటి బ్యాడ్ న్యూస్ అక్కడి నుంచి వినకుండా మాత్రం బాబుకి సరైనటువంటి వైద్యం అందించి అవసరమైతే ఎక్కువ ఖర్చుతో కూడినటువంటి వైద్య సేవలు అందించైనా, విదేశాల నుంచి పిలిపించైనా సరే బాబుని కాపాడుకోవాలి, బాబుని మళ్ళీ రికవరీ చేసుకోవాలి, శ్రీతేజ్ ని మళ్ళీ యాస్టీజ్ గా ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగే ఒక వ్యక్తిగా చూడాలి అంటూ మాత్రం నగర ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు. అందరూ కూడా దేవుణ్ణి వేడుకుంటా ఉన్నారు. అటు చిత్ర యూనిట్ కూడా
అల్లు అర్జున్ ఇప్పటికే పదే పదే తన మీడియా ముందు ప్రస్తావించినప్పుడు జరిగినటువంటి ఘటన చాలా బాధాకరం అని, ఇట్లాంటి ఘటన జరగకూడదని, ఇది అనుకోని జరిగినటువంటి ఘటన కాదని దీన్ని మేము తీవ్రంగా చింతిస్తా ఉన్నాము. ఎంత సహాయం చేసినా, ఆర్థిక పరమైనటువంటి అండగా నిలబడ్డా చనిపోయినటువంటి ప్రాణం తిరిగి రాదు, కానీ ఉన్నటువంటి బాబుని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము. జీవితాంతం వారి కుటుంబానికి అండగా ఉంటామంటూ కూడా ఉదయాన్నే కూడా చెప్పాడు. గతంలో కూడా అల్లు అర్జున్ ఈ ఘటన జరిగిన తర్వాత కూడా ఈ విషయాన్ని మీడియా ముందు కూడా పదే పదే గుర్తు చేయడం జరిగింది. రేవతి అయితే బాలుడి ఆరోగ్యం పట్ల బాలుడి తండ్రి ఏమైనా రెస్పాండ్ అయ్యారా? ఏమైనా చెప్తున్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందా రవితేజ? అన్ని వైపుల నుంచి తండ్రి పైన బాగా విపరీతమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. ఒక పక్క రాజకీయ నాయకులు, ఒక పక్క ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తులు, మరో పక్క పోలీసులు ఒకరు ఈ కేసుని వెనక్కి తీసుకోవాలని, ఒకరు ఈ కేసులో ఇలా కాదు అలా ముందుకు వెళ్ళాలని, ఒకరు రకరకాలుగా వివిధ వైపుల నుంచి బాబు తండ్రి పైన ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత నేను ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాను, ఈ ఘటనకు అల్లు అర్జున్ కి కారకుడే కాదు, అల్లు అర్జున్ కి సంబంధం లేదు అంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ ఆల్రెడీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుల కింద చేర్చి వీళ్ళందరినీ అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ చేసిన తర్వాత తన తండ్రి ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంపై మాత్రం కొన్ని ఒత్తిళ్లు తట్టుకోలేక తన మీడియా ముందుకు వచ్చి ఈ విషయాన్ని తెలియజేశాడనేది కూడా నిన్నతో క్లారిటీ వచ్చింది. కాబట్టి పోలీసుల చేతిలో లేకుండా కూడా వాళ్ళ చేయి దాటి వెళ్లిపోయినటువంటి సంఘటన, దీనిపైన ఉన్నత పోలీసు అధికారులు కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆ రోజు ఘటనకు గల కారకులు ఎవరెవరు అనే దానిపై కూడా ఒక్కరొక్కరిగా ఇన్వెస్టిగేషన్ చేసి వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలిస్తా ఉన్నారు. ఈ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తులో భాగంగానే నిన్న హీరో అల్లు అర్జున్ ని కూడా అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ విధించినటువంటి వెంటనే కోర్టు అతనికి మధ్యంతర ఉత్తర్వుల పైన విడుదల చేయాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడంతో అల్లు అర్జున్ ఈ రోజు ఉదయాన్నే విడుదల చేసి తీసుకెళ్లి గీతా ఆర్ట్స్ సమీపంలో పోలీసులు వదిలేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా తన ఇంటికి వెళ్లి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మిగతా సినీ సెలబ్రిటీస్ అందరితో కలిసి జరిగినటువంటి విషయాలన్నీ కూడా షేర్ చేసుకోవడం జరిగింది. ఇదే టైంలో అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత మళ్ళీ అదే రోజు తను బాబు ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉంది, తను ఇంకా ఆరోగ్యం క్షీణిస్తా ఉంది, ఇంకా రికవరీ అవ్వట్లేదు అంటూ కూడా కొన్ని పుకార్లు క్రియేట్ అవుతా ఉన్నాయి. దీనిపైన కిమ్స్ వైద్యులు కనీసం ఒక అడ్మిషన్ వచ్చింది, ఈ స్థితిలో ఉన్నాడు, ఈ స్థితిలో నుంచి మేము ఈ స్థితి వరకు కూడా అతన్ని రికవరీ చేశాము, ఇప్పటికీ అతను స్పందిస్తా ఉన్నాడు, ఈ ఫ్లూయిడ్స్ అన్ని కూడా తీసుకుంటా ఉన్నాడు, అన్ని రకాలుగా తను ఓకేగా ఉన్నాడు, త్వరలో రికవర్ అవబోతా ఉన్నాడు అన్న ఒక విషయాన్ని కూడా ఇప్పటి వరకు వైద్యులు ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయలేదు. కాబట్టి బయట ప్రజల నుంచి మాత్రం ఆందోళన వ్యక్తం అవుతూ ఏం జరుగుతా ఉంది, ఎందుకు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయట్లేదు, ఒక బాబు మరోవైపు సోషల్ మీడియాలో కూడా చాలా విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కదా. ఉదయం నుంచి అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి కూడా సెలబ్రిటీలంతా కూడా, ఇండస్ట్రీకి చెందినటువంటి ప్రముఖులంతా కూడా ఒక్కసారిగా కేవలం ఒక్క రాత్రి జైలులో ఉండి వచ్చినందుకు పరామర్శల విలువ కనిపిస్తుంది. కాకపోతే సినిమా మీద ప్రేమతో, అల్లు అర్జున్ మీద ప్రేమతో వెళ్లి తొక్కిసలాట్లో గాయపడి చావు బ్రతుకుల మధ్య ఇప్పటికే తల్లిని పోగొట్టుకున్నటువంటి వ్యక్తిని మాత్రం ఎవరూ పరామర్శించట్లేదు, ఎవరు కూడా ఆ కుటుంబానికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు అనేటటువంటి కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి కదా. ఏమనుకోవాలి రవితేజ? నిన్న నుంచి కూడా అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత అల్లు అర్జున్ అభిమాని అయ్యుండి అల్లు అర్జున్ కోసం, సినిమా కోసం కుటుంబ సభ్యులందరూ కూడా చిన్నపిల్లలు, పెద్ద వయసు, భార్యాభర్తలను లెక్క చేయకుండా సైతం బెనిఫిట్ షో చూసేందుకు అక్కడికి చేరుకోవడము, అనుకోకుండా ఈ ఘటన జరగడము, ఈ ఘటన కారకులైనటువంటి వ్యక్తులని పరామర్శిస్తా ఉన్నారే తప్ప ఆ ఘటనలో గాయపడి చనిపోయినటువంటి అటు రేవతి కుటుంబాన్ని కానీ, ఇప్పుడు ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నటువంటి బాబు ఆరోగ్య పరిస్థితి విషయం పని కానీ, లేదా తన భర్త రేవతి భర్త భాస్కర్ వీరిని ఇప్పటి వరకు కూడా కలవలేకపోయారు. ఈ అల్లు అర్జున్ ని మాత్రం వరుసగా 12 గంటల పాటు జైల్లో ఉన్నటువంటి వెంటనే హుటాహుటిగా అక్కడికి చేరుకొని అల్లు అర్జున్ కి ఏం జరిగింది, ఎలా అరెస్ట్ చేశారు, తప్పుడు కేసులు పెట్టారు, తప్పుడు సెక్షన్లు పెట్టారు, ఈ సెక్షన్ నిలబడరు, కావాలని ప్రభుత్వం చేస్తా ఉంది, పోలీసులు చేస్తా ఉన్నారంటూ ఇండస్ట్రీ తరఫున పెద్ద పెద్ద డైలాగులు కొడుతూ వీరందరూ అక్కడికి చేరుకొని ఏదో ప్రపంచంలో అంతా మునిగిపోయింది, ఇప్పుడు అల్లు అర్జున్ కాపాడని ఒక లెవెల్లో సినీ సెలబ్రిటీలంతా కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఇటు గాయపడి కుటుంబంలో ఒక మహిళ కోల్పోయి అదే కుటుంబంలో బాబు ఆసుపత్రి బెడ్ పైన చికిత్స పొందుతా ఉంటే ఇప్పటి వరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తరఫున చిన్న నటుల నుంచి మొదలుకొని టాప్ మోస్ట్ హీరో, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్, హీరోయిన్ వరకు కనీసం ఆసుపత్రికి వెళ్లి కటర్సీగా కలిసి ఎలా ఉంది ఆరోగ్యం అని తెలుసుకోలేనటువంటి టైం లేదు ఫిలిం ఇండస్ట్రీ పెద్దలకు కానీ, హీరోలకు కానీ. అల్లు అర్జున్ జైలు, రిమాండ్
తను కోర్టు మెడికల్ చెకప్ అనేసరికి వారి వంతుగా వాళ్ళు పబ్లిసిటీ కోసం మేమున్నాము ధైర్యంగా అని సోషల్ మీడియా ద్వారా ఒకరు, ఫిజికల్ గా కలిసేందుకు ఒకరు, తన కుటుంబ సభ్యుల్ని కలిసి భరోసా ఇవ్వడం ఒకరు, రకరకాలుగా తనకు సపోర్ట్ గా ఉన్నారు తప్ప తనని బాధ్యుడిగా చేసి ఘటనలలో ఏదైతే నష్టం జరిగినటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ నష్టపోయినటువంటి కుటుంబాన్ని మాత్రం ఇప్పటి వరకు ఎవరు పరామర్శించలేదు. ఎవరు కనీసం ఎలా ఉంది అని కూడా అడగట్లేదు. ఈ విషయంలో ఇండస్ట్రీ తరఫున మేము ఉన్నాము అంటూ భరోసా ధైర్యాన్ని కల్పించినటువంటి వ్యక్తులు లేరు. కానీ అల్లు అర్జున్ అరెస్ట్ అనేసరికి మాత్రం నేషనల్ ఇంటర్నేషనల్ వరకు కూడా అభిమానులంతా కూడా ఆశ్చర్యానికి గురై అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారా అంటూ మాత్రం దీని గురించి స్పందిస్తా ఉన్నారు. ఇప్పుడు బాబు హెల్త్ కండిషన్ అయితే సీరియస్ గా ఉన్నట్టుగా మాత్రం ప్రచారం జరుగుతా ఉంది. దీనిపైన కిమ్స్ వైద్యులు ఏదైనా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తే ప్రస్తుతం ఈ కన్ఫ్యూజన్ లో కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాలంటూ మాత్రం నగర ప్రజలు డిమాండ్ చేస్తా ఉన్నారు. శివ, ఓకే, థ్యాంక్ యూ.